వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది జాతీయ మాల మహానాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందేలా కృషి చేస్తామని చెప్పారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు. చంద్రబాబు దళితుల్ని అవమానిస్తే సీఎం జగన్ మాత్రం దళితులకు కీలక పదవులు కట్టబెట్టి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకుంటామంటున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగరాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జాతీయ మాల మహానాడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం కూడా చేయడానికి సిద్దమవుతుంది. అసలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం గల కారణం ఏంటి అనే విషయాలు అడిగి జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ చీకటిపల్లి మంగరాజును అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీకి వచ్చి ఎన్నికల్లో మద్దతు తెలిపారు? 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ల విధానంతో ఆయన అమలు చేసి 100% అమలు చేసి మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు. మేము దాని విషయంలోనే మేము స్వాగతిస్తూ రాష్ట్రమంతా తిరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మరలా గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేసి వారిని గౌరవించారు. అంతేకాకుండా మంత్రి పదవుల్లో కూడా పెద్దపీట వేసి, అంతేకాకుండా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి శాసనమండలి చైర్మన్ గాను, హోమ్ మినిస్టర్ గా సుచరిత గారిని, అలాగనే వనిత గారిని కూడా ఇచ్చి, అంతేకాకుండా నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎం గా 2 సార్లు. అంటే ఇటువంటి పరిస్థితి ఇంత ముందు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. సెంటు భూమి కూడా ఇవ్వలేదు గత ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు. ఈయనైతే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టడానికి కూడా 27 లక్షల ఇళ్లు కట్టించిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని రాజకీయ నాయకుడు అనుకోకుండా ఒక సంఘ సంస్కర్త అంటే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో చంద్రబాబు నాయుడు దళితులను ఏ విధంగా చూసేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూసేవారు, ఇద్దరికి ఉన్న తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అయితే దళితులు అవమానపరిచాడు. దళితులు ఎవరు పుట్టాలని కోరుకుంటారు, ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని అవమానం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019 ఎన్నికల్లోనూ ఈ 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించడంలో ఈ రాష్ట్రంలో ఒక ఇందిరమ్మ కాలనీ ఉన్నటువంటి మడకసిరి ఎమ్మెల్యే టికెట్ ఉండటమే కాకుండా ప్రొక్లేన్ నడిపే వారికి కూడా ఒక ఎమ్మెల్యే టికెట్, అంతేకాకుండా ఒక లాయర్ చదివి చిన్న కార్యకర్త అయినటువంటి మన నర్సాపురం పార్లమెంటు సభ్యురాలకు కూడా ఉమాబాలను కూడా ఇవ్వటం, ఇలా ఒక చరిత్ర. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈయన మాత్రం నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పేసి అందరికి కూడా అగ్రతాంబూలం ఇస్తూ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందాం రెండోసారి అని తాహతాలాడుతూ ఉన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రవేశపెట్టారని, అటువంటి వ్యక్తే మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిస్తే వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతోనే తాము సంపూర్ణ సహాయ సహకారాలు వైఎస్ఆర్సీపీకి అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అంతేకాకుండా ఎన్నికల్లో కూడా తమ వంతుగా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపుకు దోహదం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిపల్లి మంగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.